అయినటువంటి కామాఖ్య అమ్మవారికి సంబంధించిన ఆలయ విశిష్టత ఏంటండి సురేష్ శర్మ గారు? అందరికీ కూడా 10 టీవీ ప్రేక్షకులకి ధన్యవాదాలు తల్లి. ముందుగా కామః అంటే యథేప్సిత, ఆఖ్య అంటే పేరు. అంటే మన యథేప్సితం అంటే మనకున్న కోరికలు ఏవైతే ఉన్నాయో ఆ కోరికలు మానవుడికి ఉండేటువంటి ధర్మబద్ధమైనటువంటి కోరికలన్నిటినీ కూడా తీర్చేందుకు పేరు. ఆఖ్య అంటే పేరు అని నామ విశేషం. కామ ఆఖ్య అంటే కోరికలు తీర్చేందుకు విశిష్టమైనటువంటి క్షేత్రము అని అర్థము. రెండవది, ఇక్కడ కామాఖ్య ఆలయం గురించి ఎవరికి తెలుసో తెలియదు, నాకు తెలియదు, కానీ అది ఉండేది నీలాచల అనేటువంటి దగ్గర ఉంది. నీలా అంటే సర్వశబ్ద సంబోధినిలో కటి విశేషము అన్నాడు. కటి అంటే నడుము కింద ఉన్నటువంటి భాగం. అంటే కామాఖ్యలో విశేషం ఏమిటంటే అక్కడ అమ్మవారికి చాలా విశిష్టంగా అక్కడ రజో దర్శనం, దానికి చాలా పెద్ద హిస్టరీ ఉంది. మనం ఏదో 10 నిమిషాల్లో 5 నిమిషాల్లో దాని గురించి అంతగా వివరించడం కూడా తప్పు. ఆ కటి విశేషమైనటువంటి అచల పర్వతం అది. అంటే అమ్మవారు సాక్షాత్తు ఆ యొక్క పేరులోనే మనకి కనపడుతుందమ్మ. ఏంటి అమ్మవారి యొక్క గొప్పతనం, సకల కోరికలని మనకి ఉన్నటువంటి కోరికల్ని నెరవేర్చేటువంటి కల్పదాయిని. ముఖ్యంగా అక్కడ రజస్సు కానటువంటి స్త్రీలు, అంటే సంవత్సరాల తరబడి కొంతమందికి రజో దర్శనం కాదండి. అటువంటి దోషం ఉన్నటువంటి వాళ్ళకి అక్కడ వెళ్ళి దర్శనం కనుక చేసుకున్నట్లయితే తప్పకుండా ఆ రజో దర్శనం అనేది జరిగే అవకాశాలు సుస్పష్టంగా అనేక సార్లు నిరూపితమైంది. అంతేకాకుండా స్త్రీలకి సహజ సిద్ధంగా గర్భదోషాలు ఉంటాయి, రజోదోషాలు. ఆ రజోదోషాలను బాపుకోవడం కోసం అక్కడ అమ్మవారికి పూజ చేసి అమ్మవారి తీర్థ ప్రసాదాలు, అక్కడ రక్త నది అని ఒకటి ఉంటుంది, అంటే దానికి చాలా కూడా విశేషం ఉంది. అక్కడ ఆ రజో దర్శనం జరిగిన తర్వాత వంద్యాది దోషాలు ఏవైతే ఉంటాయో ఆ వంద్యాది దోషాలు తప్పించుకోవడం కోసంగా అక్కడికి వెళ్ళి పూజ చేస్తే తప్పకుండా ఆ వంద్యాది దోషాలు తొలగిపోతాయి. 5 రకాల వంద్యా దోషాలు ఆయుర్వేద శాస్త్రం బాగా స్పష్టంగా చెప్పింది. కాకవంధ్యత్వము, కారణవంధ్యత్వము, కర్మవంధ్యత్వము, జన్మవంధ్యత్వము, మృతవంధ్యత్వము. ఇట్లా ఈ జన్మవంధ్యత్వం అంటే గర్భసంచి చిన్నదిగా అయిపోయి సంతానం లేనటువంటి వారికి కూడా ఆ క్షేత్రానికి వెళితే ఖచ్చితంగా అమ్మవారి అనుగ్రహంతో గర్భసంచి ఎక్స్పాండ్ అవ్వడం, సంతానం కలిగే అర్హతలు పెరగడం జరుగుతాయి. అట్లాగే మగవాళ్ళకి యొక్క శుక్రకణ వృద్ధి జరుగుతుందని ఒక బలీయమైనటువంటి నమ్మకం ఈ రోజు కాదు, కొన్ని వేల సంవత్సరాల నుంచి ఉంది. అక్కడ చేసేటువంటి పూజలు అవి అమ్మవారు చాలా పవిత్రమైనవి. ఏదో ఇప్పుడు ఈయన చెప్పినట్టుగా అక్కడ అమ్మవారి దగ్గర ఏదో చాలా నాస్టీగా చెప్తున్నారు, చాలా తప్పండి. అలా చెప్పడం అనేది ధర్మబద్ధం కాదు. దంపతులు వెళ్ళి అమ్మవారిని దర్శనం చేసి తమ యొక్క ఈప్సితం కోరికని చెప్పడం మాత్రం ఖచ్చితమైనటువంటి విధానమే. అంతకు మించి ఇంకా వేరుగా చెప్పడం మాత్రం చాలా తప్పు. అలా చెప్పకూడదండి.